యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు, సిలువను గురించిన ధ్యానాలు మనం తెలుసుకుంటున్నప్పుడు, ఈ యెషయా గ్రంథము చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనకు కనబడుతుంటుంది. యెషయా ఈ గ్రంథాన్ని రాసినప్పుడు సుమారుగా యేసుప్రభువారు పుట్టక మునిపే 700 సంవత్సరంలో ఆయన జీవించిన కాలం యెషయా గారు. ఆ సమయంలో రాసినటువంటి ఈ గ్రంథం, ఈయన సిలువ ధ్యానాలు, సిలువని గురించిన విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు చాలామందికి దేవుడేంటి ఈ భూమి మీదకి వచ్చి బలి అయిపోవడం ఏంటి, సిలువ మరణం ఏంటి, ఆయనకి ఎందుకు చేతకనివాడిగా చనిపోవడం ఏంటి, ఇవన్నీ కూడా చాలామంది అంటుంటారు. దేవుని నమ్మడానికి విశ్వాసంలో ఉన్నవారు సైతము కొంతమంది నేను రక్షించబడ్డాను, కానీ దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోతే ఇప్పుడు వరకు ఆయన బలియాగం ఇంకా పనిచేస్తుంటుందా అన్న కొంతమంది వ్యక్తులను కూడా నేను ఎరుగుదును. కనుక వీటన్నిటికీ కూడా చక్కని ప్రవచనాత్మక విషయాలు, అంటే యేసుప్రభు వారు పుట్టక మునిపే ఆయన చేసినటువంటి కార్యాలు, విషయాలు ఇవన్నీ కూడా మనకి ముందుగానే యేసుప్రభు వారు పుట్టక మునిపే 2000 సంవత్సరాలకి ముందే, అంటే యేసుప్రభు వారు ఇప్పటికి మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం. ఆయన 2000 సంవత్సరంలో ఆయన జన్మించారంటే 1వ శతాబ్దంలో. దానికి మునిపే 700 సంవత్సరాల క్రితం ఈ క్రియలు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి, అంటే దేవుడు భూమి మీదకి వచ్చి ఏ ఏ పనులు చేస్తారు అన్న విషయాలు ఈ గ్రంథంలో చక్కగా వ్రాయించి దేవుడు ఉంచాడు. అంటే అన్నిటికీ సమాధానంగా వ్రాయించి ఉంచాడు. యేసుప్రభు వారు ఈ లోకానికి రావడమే ఒక సేవకుడిగా వస్తాడు అన్న విషయాన్ని కూడా ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఈ 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఆయన సామాన్యమైన ఒక వ్యక్తిగా వస్తాడు. ఆయన మామూలు మనిషిగానే వస్తాడు. ఆయన వచ్చి మామూలుగా మనం ఎలాగా మనుషులుగా జీవిస్తున్నామో అలాగే జీవిస్తాడు ఆయన అని చెబుతూ, కానీ ఆయన సేవా పరిచర్య, మామూలు వ్యక్తిగానే వచ్చి, మామూలు వ్యక్తిగానే దేవుడే ఈ లోకానికి వచ్చి సేవ చేస్తాడు, మనుషులకు కూడా సేవా పరిచర్య చేసే వ్యక్తిగా ఉంటాడు అన్న విషయాలు కూడా ఈ గ్రంథంలో కనపడుతుంటాయి. అదే విషయాన్ని యేసుప్రభు వారు కూడా చెప్తారు. ఆయన జీవించిన కాలంలో చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఇక్కడ సేవ చేయడానికి వచ్చానంటాడు ఆయన. ఆ విషయాన్ని కూడా మనం ఈ భాగంలో మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ 53వ అధ్యాయం అంతా చూస్తే గనక మనకి 12 వచనాలు కనబడతాయి. 12 వచనాలు 53 అంతా కూడా, 53 అధ్యాయం అంతా కూడా. ఈ 12 వచనాలు కూడా 3 వచనాల చొప్పున చక్కని రీతిగా వివరించి యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి క్రియలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి మనకి. 3 వచనాలు, 1 నుంచి 3 వచనాలు ఒక భాగం, 4 నుంచి తర్వాత 3 వచనాలు, అంటే 4 నుంచి 6 వచనాలు, 4, 5, 6 వచనాలు ఒక భాగం, అయితే 7, 8, 9 వచనాలు ఒక భాగం, 10, 11, 12 వచనాలు ఒక భాగం. అలాగా మనం విడదీసి మనం ధ్యానిస్తే కనుక చక్కని రీతిగా మనకి అర్థమవుతుంది. మొదటి వచనాల్లో 1 నుంచి 3 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మామూలు మనిషిగానే వచ్చాడు. అందరూ ఎలాగా ఈ లోకంలో మనం ఎలా జీవిస్తాం మామూలు శరీరంతో, అలాంటి శరీరాన్ని దాల్చుకుని వచ్చాడు అన్న విషయం తెలియపరుస్తూ, ఆయన చాలా బాధను అనుభవించేవాడిగా అయిపోయాడు ఇక్కడ. అంటే బాధను అనుభవించే సేవకుడిగా ఇక్కడ మారాడు అన్న విషయం అక్కడ తెలియపరుస్తుంది. 1 నుంచి 3 వచనాల్లో చూడండి, నేను చదువుతున్నాను. మేము తెలియచేసిన సమాచారము ఎవరి నమ్మెను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడును, లేత మొక్క వలను ఎండిన భూమిలోని పెరిగిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించున్నట్లుగా
అతని యందు స్వరూపం లేదు, అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషులందరూ కూడా విసర్జించబడిన వాడాయను, వ్యసనాకాంతుడిగా అయ్యను, బాధను అనుభవించేవాడిగా అయ్యను. ఈ వచనాలు మనం చూసుకున్నప్పుడు మామూలుగా ఒక సాధారణమైన వ్యక్తిగా ఈ లోకంలోకి వచ్చి జీవించడమే కాకుండా అందరి చేత తిరస్కరించబడినగా వాడిగా అయిపోయాడు. అందరి చేత వాడిగా చూడడానికి కూడా వీలు కానంత వ్యక్తిగా అయిపోయాడు. చక్కగా ఆయన భూమి మీద పుట్టినప్పుడు జోసిఫస్ అనే చరిత్రకారుడు చెప్తుంటాడు యేసుప్రభువు వారి గురించి. ఆ కాలంలో యేసుప్రభువు వారు జీవించిన కాలంలో ఉన్నటువంటి ఒక చరిత్రకారుడు. ఈయన యూదుడే కానీ క్రైస్తవుడు కాదు. ఆయన చరిత్ర గ్రంథాలు చాలా రాసుకొచ్చిన ఆయన, యూదుల చరిత్ర కూడా చక్కగా రాసుకొచ్చాడు. ఆయన పుట్టు పూర్వతరాలతో రాసుకొచ్చాడు. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చూసినప్పుడు ఆయన ముఖాన్ని చూసినప్పుడు చూసినప్పుడు చాలా కనికరంతోనూ ప్రేమతోనూ నిండి ఉండేదట. తర్వాత ఆయన చాలా మృదువుగా ఉండేవాడట. చాలా చక్కగా తెల్లని ముక్క వచ్చేస్తూ చూడండి, గిల్లితే పాలు కారుతుంది అంటారు కదా మన తెలుగులో సామెతలు అంటారు. అంటే అంత మృదువైన శరీరంతో అలాంటి చక్కగా ఉండేవాడు అన్నాడు. అలాంటి చక్కని ఈ ముఖ వైఖరి ఉన్న ఆయన, అలాంటి చక్కగా పెరిగిన ఆయన, లేత గడ్డి వలె చూడండి, లేత గడ్డి ఎలా ఉంటుందో చాలా తుంచితే చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే పెరిగిన ఆయన ఇప్పుడు ఎలా మారిపోయాడంటే ఎవరు చూడనోళ్ళని వ్యక్తిగా మారిపోయాడు అన్న విషయాలు ఇక్కడ మనకు చెప్తున్నాడు. అంటే ఆయన ముందే, యేసుప్రభువు వారు ముందే ఈ లోకానికి వచ్చి ఎలాగ ఆయన జీవిస్తాడు, ఎలాగ మరణిస్తాడు, ఎలాగ శ్రమ పొందుతాడు అన్న విషయాలు ముందే ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఈ గ్రంథమే కాదు, మన కీర్తన గ్రంథం 22లో కూడా మనం చూస్తాం. 22 గ్రంథాన్ని కూడా మనం ఒకసారి, 22 అధ్యాయం కూడా మనం ధ్యానిద్దాం ఒకసారి. ఇంతేకాకుండా చూడండి 51వ అధ్యాయంలో యెషయా గ్రంథంలోనే ముందు చూసినట్లయితే ముందు వచనాలు 14వ వచనంలో చూస్తే 52:14 నిన్ను చూసిన ఏ మనుషుని రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయమందరో. అప్పుడు చూసిన వాళ్ళంట ఈ సిలువ త్యాగం చేసేటప్పుడు, సిలువను భరించేటప్పుడు, లేకపోతే ఆ రాత్రంతా కూడా కొడుతూ ఉన్నప్పుడు ఈయన ముఖ వైఖరి మారిపోయిందంట. మనుషులు చూసి ఆనవాళ్ళ కట్టలేనట్టుగా అయిపోయాడంట. ఎందుకంటే రాత్రంతా సిలువ వేయబడడానికి ముందు రోజు రాత్రంతా కూడా ఆయన అన్యాయపు తీర్పులు పొందుతూ ఒక చోట నుంచి ఒక చోటకి తిప్పడం జరిగింది. నడిపించుకుంటూ అక్కడ కొడుతూ, ఆయన కొరడాలతో కొడుతూ, చాలా హింసలు పెడుతూ ఈయన్ని అక్కడి నుంచి అక్కడికి తిప్పడం జరిగింది. అలా కొట్టే సమయంలో కొరడాలతో కొట్టడం, దానికి చాళ్ళకి వాళ్ళు ఎముకలు కట్టడం, ముళ్ళు కట్టడం, అంటే బాధను ఎక్కువ చేయడం. ఒకసారి కొడితే ఆ ఎన్ని చాళ్ళు ఉన్నాయో 6 నుంచి 9 చాళ్ళు వరకు, ఆ ఎన్ని చాళ్ళు ఉన్నాయో అక్కడ తగలడం, దానికి లాగడం, ఇవన్నీ చేయడంతో రక్తసిక్తం అయిపోయిన శరీరంగా మారిపోయిందంట. తర్వాత సిలువ వేయబడే సమయానికి తలనేమో ముళ్ళ కిరీటం పెట్టేస్తారు, పిడికిళ్ళతోనేమో గుద్దుతున్నారు, రక్తం కారిపోతుంది. ఇవన్నిటిని ఈ దేవుడు ముందే తెలియపరుస్తూ ఆయనకి ఎలాంటి శ్రమలు పొందుతాడు అన్న విషయాలు తెలియపరుస్తూ అతను చూసిన వారు ఎవరున్నంట ఆనవాళ్ళ కట్టలేనట్టుగా అయిపోతున్నారట. అలాంటి పరిస్థితి యేసుప్రభు వారికి వచ్చేసింది. దేవుడై ఉండి ఆయన భూమి మీదకి వచ్చి ఇలాంటి కార్యాలు చేస్తాడు మనుషులందరి గురించి అన్న విషయాలు మనకు ముందుగానే దేవుడు తెలియపరిచేశాడు. కానీ ఈ వచనాలు ఏం తెలియపరుస్తున్నాయంటే, ఇంత తెలియపరుస్తున్న సమాచారాలు, ఇంత జరిగిన క్రియలు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆశ్చర్యం వేసిన విషయంగా మాట్లాడుతున్నాడు. అక్కడ మేము తెలియపరిచిన సమాచారం ఎవరు నమ్ముతున్నాడు? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలా రావాలి, మనిషిగా, మామూలు మనిషిగా రావాలి, ఆయన సేవ చేసినట్టు చేస్తాడు, ఆయన సిలువయాగంగా మనుషులందరి గురించి బలైపోతాడు, ఇలాగని మేము చెప్పుతుంటే ఎవరు నమ్మట్లేదేంటి అన్న విషయాలు కూడా ఆశ్చర్యపోయినట్టు చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంత గొప్ప దేవుడు అయ్యింది మన గురించి మనుషుల్లో మనుషులుగా అయిపోయి మనందరి పాపాలు భరించడానికి మధ్యవర్తిగా అయిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఇలాగ జరుగుతుందని ముందే చెప్పి, అలాగే ఏది ప్రవచనాల్లో చెప్పబడిందో అదంతా కూడా నెరవేర్చి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో బలియాగాన్ని నెరవేర్చినటువంటి యేసు ప్రభు వారు మనందరి గురించి గొప్ప త్యాగం చేసి మనకి విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు.
ఈ లక్ష్యాన్ని నమ్మకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఆయన మన గురించే ఇంత కార్యం చేశాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 3 వచనాల్లో అదే మనుషులందరూ కూడా విసర్జించిన వాడిగా అయిపోయాడు, వ్యసనాక్రాంతుడిగా అయిపోయాడు, బాధని అనుభవించేవాడిగా అయిపోయాడు. అంటే బాధని అనుభవించే గొప్ప సేవకుడిగా ఈ లోకానికి వస్తాడు అన్న విషయాలు ఈ 3 వచనాల్లో మనకు కనబడుతుంటది. అనుభవించడం, అలాగే బాధను అనుభవించడం, ఆయన తిరస్కరించడం, ఆయన ఎవరు పట్టించుకోకపోవడం, ఈ విషయాలు ఈ 3 వచనాల్లో మనకి కనబడుతుంటాయి. అలాగే 4 నుంచి 6 వచనాల్లో నా విషయాల్లో మనుషులందరి కోసం ఎలాంటి శ్రమను అనుభవిస్తాడు ఈయన అన్న విషయాలు అక్కడ కనబడుతుంటాయి. 4 నుంచి 6 విషయాల్లో అందరి వ్యక్తుల కోసం, అందరి మనుషుల కోసం, భూమి మీద ఉన్న మనందరి కోసం ఎలాంటి శ్రమ అనుభవిస్తాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, ఆయన మొత్తబడిను, దేవుని వలన బాధను అనుభవించేవాడిగా అయిపోయాను, శ్రమనందిన వాడిగా అయిపోయాడు. అతను మన అతిక్రమాలన్నింటి కూడా ఆయన మీద పడ్డాయి, ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానమైన శిక్ష అంతా ఆయన మీద పడిపోయింది. ఇంత శిక్ష అంతా కూడా మన గురించి ఆయన భరించాడు అన్న విషయాలు, అనుభవించాడు అన్న విషయాలు ఈ 4 నుంచి 6 వచనాలు తెలియపరుస్తున్నాయి. అంటే ఇలాగా చేస్తే, ఇలాగ చేయడానికి దేవుడు అనుమతించాడు, దేవుడు తనకి ఇచ్చిన బాధ్యతను ఆయన నెరవేర్చాడు అన్న విషయాలు అప్పటి వారికి తెలియకపోవచ్చు. ఈ ప్రవచనం రాసేటప్పుడు అప్పటి వారికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు మనకి తెలుసు ఖచ్చితంగా. మనం చూసాము, యేసుక్రీస్తులో శ్రమను చూసాం, ఆయన అనుభవిస్తున్నాం, ఆయన ఎలాగ శ్రమలు పొందాడో, ఎలాగ శిక్షణ అనుభవించాడో, మనందరి బదులు ఎలాగ చనిపోయాడో ఇవన్నీ మనకు తెలుసు. అందుకని ఈ 4 నుంచి 6 వచనాల్లో ఎంత మన గురించి శ్రమ పడ్డాడో, నలిగిపోయాడు, వదకు తేపడిన గొర్రె పిల్లగా అయిపోయాడు. చూడండి 6 వచనంలో మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు మనందరి గురించి కూడా, మనందరి దోషాలు కూడా ఆయన భరించాడు అన్న విషయాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. అంటే ఎంత దోష శిక్ష అంతా, మన దోష శిక్ష అంతా కూడా ఆయన భరించాడు అన్న విషయాలు అన్నమాట. ఈ భరించిన తర్వాత జరిగినటువంటి విషయం ఏమైతుందో అది ఇక్కడ రాస్తున్నాడు 7 నుంచి 9 వచనాల్లో. యేసుప్రభువు వారు బలియాగం అర్పించబడ్డం గురించి, మనందరి గురించి ఎలాగ బలియాగం అర్పించబడ్డాడు, మనందరి పాపం ఆయన మీద ఎలా పడిపోయింది, ఎలాగ చనిపోయారు, ఎలాగ మరణించారు అన్న విషయాలు ఇక్కడ మనకు కనపడుతుంటాయి. ఈ కింద 3 వచనాల్లో ఆయన ఎలాగ మరణించారంటే, ఆయన పాపం చేయలేదు కానీ దౌర్జన్యంగా ఆయన మీద నిందపడిపోయింది. అతను దౌర్జన్యం నొందెను, బాధింపబడిన వాడుగాను ఉన్నప్పుడు ఆయన నోరు కూడా తెరవలేదు, వదకు తేబడ్డాడు, గొర్రె పిల్లవలే వచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె ఎలాగ చక్కగా మౌనంగా ఉండిపోద్దో అలాగా చంపేస్తుంటే మౌనంగా ఉన్నాడట. ఎందుకంటే దేవుడు అప్పచెప్పి పంపించిన పనిని నెరవేరుస్తున్నానన్న సంతృప్తితో, తృప్తితో ఆయన కొడుతున్నా, తిడుతున్నా, బాధలు అనుభవిస్తున్నా, ముఖం మీద ఉమ్మి వేస్తున్నా, ఏంట్లోని కూడా అట ఒక్క నోటి మాట కూడా విప్పలేదట. కారణం ఏంటంటే, ఇది అనుభవించడానికి వచ్చాను నేనని మనస్ఫూర్తిగా సమర్పణతో ఆయన సిలువ యాగము చేశాడు అనడానికి ఇది గుర్తు. ముందే తెలియపరుస్తున్నాడు ఆయన. నిజానికి ముందు చెప్పినట్లుగా ఎన్ని అక్కడ ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ అక్కడ ఎన్ని చదువుతున్నప్పుడు ఏంటి ఇలా రాశారు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకు కళ్ళకు కట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. ఆయన కొడుతున్నా, తిడుతున్నా, సిలువలో మాటలు మనం విన్నాం కూడా. ఇవన్నీ వింటున్నప్పుడు ఆయన సిలువ మీద అంతమంది కొడుతుంటే, తిడుతుంటే, సిలువ దగ్గర తీసుకొచ్చి వాడిని బూతు మాటలు ఆడుతుంటే ఆయన అంటున్నాడు, ప్రభు వీళ్ళందరినీ క్షమించండి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. అంటే అంతటి శ్రమ నొందుతున్నప్పుడు ఇలాంటి మాటలు ఎలాగొస్తాయి అంటే, ఈయన అవి అనుభవించడానికే వచ్చాడని పూర్తి స్పృహతో, పూర్తి సమర్పణతో, మన మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ చేస్తున్నాను అని తెలియపరచడం మనకి. కనుక ఇది చదివినప్పుడు మన హృదయాలు ద్రవించాలి. ఎందుకంటే మన గురించి ఎంత ఆయన శ్రమనుందాడు, ముందు 3 వచనాల్లో చూసిన విధంగా, అలాగే మన గురించే ఈయన మరణాన్ని పొందాడు అన్న విషయాలు చూడండి. 8వ వచనంలోని 9వ వచనంలోని ఆయన మరణం 9వ వచనం, ఆయన మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి చనిపోయాడు, చివరికి చనిపోతాడు అన్న విషయాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. అంటే ఆయన ఏదో ఆటోమేటిక్గా ఈ భూమి మీదకి రావడం, ఏదో ఆయన సిలువేసేశారు, రోమన్లు ఏదో సిలువేసేశారు, యూదులు పట్టుకున్నారు, అది చేశారు, ఇది కాదు. దేవుడు ఆది ప్రణాళిక, ఆదిలోనే అనే ప్రణాళిక ఉంది.
ఆది కాండంలోనే ఆయన ప్రణాళిక ఉంది. ఇంకా చెప్పాలంటే భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన ప్రణాళిక ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా ఈ భూమి ఉత్పత్తి ప్రారంభించక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆది ప్రణాళికలో చేసినటువంటి ప్రణాళిక. ఆయన భూమి మీదకి వచ్చి మనుషుల్లాగా మనలాగే వచ్చి మన గురించి శ్రమపడి మన గురించి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని బలియాగం అర్పించబడి సిలువలోని ఆయన చనిపోతాడు అన్న విషయాలు ముందే దేవుడు మనకి తెలియపరిచాడు. కారణం ఏంటంటే ఇదంతా మనల్ని ప్రేమించి దేవుడు చేసినటువంటి త్యాగ కార్యం కనుక మనం గుర్తించి ఆయన చేసిన సిలువ త్యాగం వృధా పోదు కూడా. ఎందుకంటే మన గురించి ఆయన చేసిన త్యాగాన్ని మనం కూడా గుర్తించి మనం రక్షించబడలేని గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. రక్షణ కార్యం మనం అనుభవించాం. రక్షణ లేని వారు ఎంతమంది నిరాశ్రయులుగా అయిపోతున్నారంటే ఆశ్రయం లేని వ్యక్తులుగా. అంటే ఆశ్రయం ఉంది మనకి, దేవుడే మనకు ఆశ్రయం. ఆ ఆశ్రయంలోకి వెళ్ళలేదు. మొత్తం ఆయన చేసిన త్యాగాన్ని అంతా చూస్తున్నారు, కానీ ఆ త్యాగం చేసిన ఆయన దగ్గర రావట్లేదు. ఈ విషయాన్ని గుర్తించి మనం ప్రార్థన చేయవలసిన బదులమైన మనము కూడా దేవుడు చేసిన త్యాగాన్ని మనం పూర్తిగా అనుభవించిన మనం ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉండవలసిన బాధ్యత మనపై ఉంది. అలాగే తర్వాత ధనవంతుని యొద్ద అతను ఉంచబడ్డాడని నిశ్శబ్దంగా ఆయన మరణాన్ని భరించడని, నోటని ఏ కపటం లేదని, సిలువలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆయన చనిపోయినప్పుడు ఆయన తీసుకెళ్ళి ధనవంతుల సమాధిలో ఉంచడం, ఆయన ఇంత కొడుతున్నప్పటికీ తిడుతున్నప్పటికీ ఏ విధమైన నోరి మాట కూడా మెదపకుండా ఉండడం, చనిపోయిన తర్వాత సమాధి చేయబడడం అనే విషయాలు ఈ మూడు వచనాల్లో 7 నుంచి 9 వచనాల్లో ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు అనే విషయం. ఈ 10 నుంచి 12 వచనాలు లాస్ట్ చివరి మూడు వచనాల్లో ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి దీర్ఘాయుష్మంతుడిగా ఎలాగవుతాడు అనే విషయాలు తెలియపరుస్తాడు. ఎందుకంటే ఈ చేసిన త్యాగం అంతా కూడా, ఈ యేసుప్రభువు వారు చేసిన త్యాగం అంతా కూడా వృధా పోలేదు. ఎందుకంటే ఆయన దేవుడు చక్కని రీతిగా ఆయన్ని గైడెన్స్ ఇచ్చి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆయన లోకంలో మనుషుల గురించి అందరి గురించి ఎలా బలియాగం అయిపోవాలి అన్న విషయాల గురించిన పూర్తి అవగాహనతోనే తండ్రి యొక్క అభిష్టం మేరకు ఇక్కడ వచ్చాడు. కనుక ఆయన పూర్తిగా బలియాగం అంతా అర్పించబడిన తర్వాత ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుడు ఏదైతే చెయ్యాలనుకున్నాడో ఆ పూర్తి క్రియ అంతా చేసేసాను అని చెప్తున్నాడు. 10వ వచనంలో అతను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమయ్యను, అతడు వ్యాధిని కలుగు చేశాడు ఆయనకి. అతడు 10వ వచనం చివరి 2వ భాగంలో అతడు తను తాను అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానంకు చూసను. తర్వాత అతడు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు యెహోవా ఉద్దేశములను సఫలం చేశాడు. దేవుడు అతను నలగొడుతుంటేనంట, యేసుప్రభు వారు కొడుతుంటే లేదా సిలువ రక్తం కార్చుకుంటే దేవుడికి ఇష్టమైందంట. ఎందుకంటే ఆయన ఇష్టపూర్వకంగానే దేవుడు పంపించాడు, ఇష్టపూర్వకంగా ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే మనందరినీ యేసుప్రభు వారి కంటే తండ్రి మనందరినీ ఎక్కువగా ప్రేమించాడు. కనుకే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని సైతము మన గురించి బలియాగంగా అర్పించేశాడు. అంటే మనం ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తులుగా దేవుడు చూస్తున్నాడో చూడండి. అంటే ఆయన కంటే మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించడన్న విషయం తెలుస్తుంది. తండ్రి కుమారుల బంధం ఎలాంటిదంటే విడువరాని బంధం, ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని బంధం. కానీ ఆ తండ్రి కుమారుని కూడా విడిచిపెట్టేసి మన గురించి విడిచిపెట్టి మన గురించి బలిగా ఇచ్చేశాడు. అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, అంటే మనం ఒంటరులం కాదు, మనం విడవబడిన వాళ్ళం కాదు, మన దేవుడు విడిచిపెట్టలేదు. ఈ లోకంలో మనం ఏమీ దిక్కులేని వారం కాదు. మన గురించి పూర్తి త్యాగంతో ఆయన్ని ఇక్కడ పంపించడం కారణం దేవుడితో ఎప్పుడు మనం నిత్యంగా ఉండాలని, నిత్యము ఆయనతో సహవాసం చేసే వారికి ఉండాలని. అందుకనే అలా బలియాగం చేస్తుంటే ఆయనకి ఇష్టమైంది అంటున్నాడు. తను అపరాధ పరిహారార్థ బలిగా మనందరి గురించి కూడా బలియాగం అయిపోవడానికి, లోకానికి రావడానికి పంపించాడు. అలాగే బలియాగం అయిపోయాడు. ఇది దేవుడు పంపించిన కార్యం కనుక ఆ 11వ వచనం ఉంది, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందాడట. అందుకనే మాట్లాడట్లేదు ఆయన. కొడుతున్నా యేసుప్రభు వారు కొడుతున్నా మాట్లాడతలేదు, తిడుతున్నా మాట్లాడతలేదు, ఉమ్మ వేసినా మాట్లాడతలేదు, రక్తసిక్తం అయిపోతున్నా రెండు చేతుల్లో మేకులు కొడుతున్నా మాట్లాడలేదు, ముళ్ళు కిరీటం పెడుతున్నా మాట్లాడలేదు. ఇవన్నీ చేస్తున్నప్పుడు పైపెచ్చు
వీళ్ళు క్షమించండి అంటాడు, రక్షణ గురించిన మాటలు మాట్లాడుతుంటాడు. శివుల్లో పక్కన ఉన్న దొంగను ఆ క్షణంలో రక్షించాడు. తల్లికి ఈ లోకంలో వెళ్ళిపోయిన తర్వాత తల్లికి ఎవరు ఉండరేమో అని చెప్పేసి బాధ్యతగా కుమారుని ఇచ్చాడు పెంచడానికి, ఆవిడ ఆలనా పాలన చూసుకోవడానికి రక్షణ కార్యం చేశాడు. అలాగే అతను దేవుడు పలికినటువంటి మాటలన్నింటిలోని కూడా పూర్తి స్పృహతో, పూర్తి అవగాహనతో, పూర్తి క్రియ చేశాడు. సంపూర్ణంగా తనను తాను అర్పించుకుని మన గురించే చేశాడన్న విషయాలు ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమనుంది 11వ వచనంలో, ఎన్ని చూసినప్పుడు తృప్తి పొందాడంట. కలిగిన క్రియలను బట్టి తృప్తి పొందాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! ఎంత అయిపోవడానికి, ఎంత కార్యాలు చేయడానికి, శిలువ యాగం చేయడానికి తృప్తి పొంది మన పట్ల గొప్ప కృప చూపించి మన గురించి తను తానే అర్పించుకున్నటువంటి గొప్ప దేవుడు. ఇలాంటి దేవుడు ఇంకెక్కడ దొరుకుతాడు మనకి? ఎక్కడ ఉండడు. ఇంకా ప్రపంచంలో ఉండడు, రాడు, రాబోడు. ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే పరలోక రాజ్యం, ఈయనే పాపాలను క్షమించేవాడు. ఇక్కడ కిందను చూడండి, అలాగ చేయడం వల్ల ఏమైందంటే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించడం ద్వారా తన అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేసెను. ఎంత గొప్ప కార్యం అంటే, ఇలాగ చేయడం ద్వారా, ఆయన శిలువ యాగం అయిపోవడం ద్వారా, నలగొట్టడం ద్వారా, చనిపోవడం ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగేశాడు, శుద్ధీకరించాడు. ఇప్పుడు మన గొప్ప విమోచన ఉంది, రక్షణ ఉంది. ఏంటంటే ఆయన వైపు చూసి అయ్యా నన్ను క్షమించు అంటే ఆయన శిలువ రక్తం చేత, ఆయన చేసిన బలియాగం ద్వారా మనల్ని రక్షించి మనల్ని భద్రపరుస్తాడు, కాపాడుతాడు. ఎందుకంటే ఆయన అనుభవ జ్ఞానం చేత అంట అనేకుల్ని అందరినీ కూడా నీతిమంతులుగా, ఆయన ఇప్పుడు ఎంత నీతిమంతుడు, ఆయన అంత నీతిమంతులుగా మనం చేసేసాడు. శిలువ యాగం ద్వారా కార్చిన బలియాగం 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయినప్పటికీ అది ఇప్పటికీ కూడా సజీవ యాగముగా జరిగినటువంటి క్రియగా, ఆయన రక్తము ఇప్పటికి కూడా మనకి పనిచేసేదిగానే ఉండడానికి ఇచ్చేశాడు. ఇది ఎలా జరుగుతుందంటే విశ్వాసం ద్వారా జరుగుతుంది. మనం నమ్మితే జరుగుతుంది, నమ్మకపోతే జరగదు. అందుకనే మొట్టమొదట్లో చెప్పాను, కొంతమంది ఏమో ఆయన అప్పుడే ఆయన నా గురించే సిలువ వేయబడ్డా, నా గురించే నా గురించే కార్యం అంతా చేశాడు. కొంతమంది ఏమో ఇప్పుడు నేను రక్షించబడ్డాను కానీ ఇప్పుడు కూడా సిలువ రక్తం నా గురించి ఇప్పుడు వరకు ఇంకా జరుగుతుందా, సిలువ కార్యం ఇంకా జరుగుతుందా, లేదా నా గురించి సిలువ యాగంలో చేయబడిన కార్యం ఇంకా జరుగుతుందా, ఇది ఇంకా నాకు పనిచేస్తుందా అనుకున్న వాళ్ళు, అనుమానించే వాళ్ళు కొంతమంది. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అనుభవ జ్ఞానం చేత ఏం చేశాడు, ఆయన పూర్తిగా తెలుసు, ఆయన మార్గం సిద్ధపరిచేశాడు, ఆయన ద్వారానే మార్గం చేసేసాడు. ఏంటంటే మార్గం సిలువ మార్గం. ఆయన రక్తం ద్వారానే రక్షణ, ఆయన రక్తం ద్వారానే పాప విమోచన, ఆయన సిలువ మరణం ద్వారానే, ఆయన చనిపోవడం ద్వారానే మన పాపాలన్నీ ఆయన సిలువ మీదకి వెళ్ళిపోయి ఆయన నీతంతా మన మీదకి వచ్చిన గొప్ప కార్యము సిలువ త్యాగము. ఇది ముందే రాయించేసాడు మనకి ఇక్కడ. దాని ద్వారానే ఇప్పుడు నీతిమంతులు అవుతున్నాం, మనం నీతిమంతులు అయ్యాం ఆయన సిలువ యాగం ద్వారా. ఇది అక్కడ తెలియపరుస్తూ చెప్తున్నాడు, సేవకుడు తనను అనేకులను నిర్దోషులుగా చేస్తాడు అని తెలియపరుస్తూ కింద వచనంలో కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళందరి గురించి విజ్ఞాపన చేస్తాడు. సిలువలో చేసిన త్యాగం అదేంటి, చివరి వచనం ఉంది. తిరుగుబాటు అనేకుల గురించి ఆయన విజ్ఞాపన చేయడం, ఆయన సమాధిలో పాతి పెట్టబడడం, అలాగా ఈ 3 వచనాలు మనం చూస్తే కనుక దీర్ఘాయుష్మంతుడుగా ఆయన తిరిగి లేవడం గురించి కూడా మనకి ఈ సూచిస్తున్నాయి ఈ వచనాలు. ఎలాగా చూడ 10వ వచనంలో చివరి వచనంలో ఆయన దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు యెహోవా ఉద్దేశంలో ఆయన సఫలపరిచాడు. ఈయన చనిపోయి అక్కడే అనుకోవడానికి లేదు, ముందే చెప్పేశాడు. ఆయన అలా ఉండడు, ఆయన మళ్ళీ తిరిగి లేస్తాడు, దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు. ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడు చెప్పినట్లుగా. అప్పటి వాళ్ళకి ఈ కొంతవరకు అర్థం అవ్వచ్చు, పూర్తిగా అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ యుగ సమాప్తిలో ఉన్న మనం, అయితే యేసుప్రభు వారు సిలువ తర్వాత ఉన్న మనకి ఎన్ని చక్కని రీతిగా అర్థమవుతాయి మనకి. ఎందుకంటే మనకి రాయబడిన గ్రంథాలు కూడా ఉన్నాయి, ఆయన చేసిన త్యాగం కూడా ఉంది. ఇవన్నీ మనం చూసినప్పుడు ఎంత ధన్యులం అండి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, మనం ధన్యులం. కనుక ఈ యొక్క బలియాగాన్ని మనం చూసుకుంటే ఇది మన గురించే చక్కని రీతిగా ముందే ఉద్దేశించి మనందరి పాపాల క్షమాపణ కోసం జరిగించినటువంటి కార్యం. ఆయన మనిషిగా రావడం, దెబ్బలు పొందడం, శిలువ మరణాన్ని పొందడం, మళ్ళీ తిరిగి లేవడం, మన గురించి ఆయన లేపబడి పరలోక రాజ్యానికి వెళ్ళడం, తన్ను తానే అర్పించుకున్న ఈ కార్యం ద్వారా మనకి పాప విమోచన, లేకపోతే నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డం,
దేవునితో నిత్యము ఉండే గొప్ప అనుభవాన్ని మనకి ఇచ్చేసాడు అన్న విషయాలు ముందుగానే మనకి తెలియపరుచున్న ఈ గ్రంథాన్ని మనం వింటున్నప్పుడు మనం ఎంత ధన్యమో మనం ఒకసారి ఆలోచించండి. ఇదే రక్షణ దినం. ఇదే మనకి ఈ సమయం పోతే మనకి మళ్ళీ రక్షణ వస్తుందో లేదు తెలియదు. ఒకవేళ రక్షించబడిన వ్యక్తులుగా మనం ఉంటే గనక, రక్షించబడితే గనక, ఆయన రక్తంలో కడగబడితే గనక గొప్ప నిశ్చయిత మనకుంది ఏంటంటే ఆయనతో పాటు పరలోక రాజ్యం ఉంటాం. మనం ఆయనతో పాటు నిత్యం ఉంటాం. ఇప్పుడు మనం ఈ భూమి మీద ముందుగా ఎందుకు దేవుడు మనం రక్షించాడంటే మనం పొందిన ఈ రక్షణ ఇతర వ్యక్తులకు ఈ రక్షణ సువార్త వెళ్ళిపోవాలి. ఆయన రాజుగా వస్తాడు, పరిపాలిస్తాడు. ఆయన తీసుకెళ్ళిపోవడానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నిత్యం ఉండే స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ విడవబడితే కనుక నిత్య నరకం. అందుకనే ఇప్పుడు చూడండి, ముందు అధ్యాయంలో 52వ అధ్యాయంలో 7వ వచనం ఉంటుంది, సువార్త ప్రకటించు, సమాధానము చాటించు, సువార్తమానం ప్రకటించు, రక్షణ సమాచారం ప్రకటించు ఉన్న పాదాలు దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుతున్నవాని పాదాలు. ఒకసారి చూడండి, పర్వతం మీద ఎంతో సుందరం అంటాడు. ఇది సువార్తమానముగా వెళ్ళాలి. వెళుతుంటే మీరు కూడా దీవించబడతారు. ఎవరైతే సువార్తమానం చెప్పుతుంటారో వాళ్ళ పాదాలే సుందరంగా మారిపోతాయి అన్నట్టు దేవుడు చెప్తున్నాడు. అంటే అంత చక్కని స్థితిలోనికి దేవుడు మనం తీసుకెళ్ళాడు. ప్రకటించడం కూడా గొప్ప స్థితే. ఆయన శిలువ మరణాన్ని ప్రకటించడం కూడా గొప్ప యాగముగా చేసిన కార్యాన్ని ప్రకటించడం, ఆయన సునాదంగా ప్రకటించడం, ఇది గొప్ప స్థితిలోనికి మనం తీసుకెళ్తుంది. మన గొప్ప బహుమానాలు కూడా పరలోకంలో ఉంటాయన్న విషయాలు దేవుడు తెలియపరచలేదు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం మామూలుది కాదు, శుభవర్తమానం ఇది మనకి. అందుకనే దీన్ని గుడ్ ఫ్రైడే, శుభవర్తమానం. అంటే గుడ్ ఫ్రైడే ఒక్కదానికి సంబంధించిన వచనం కాదు ఇది. మనకి రోజు కూడా పండగే, మనకి రోజు కూడా మంచి దినాలే, అన్ని మంచి దినాలు దేవుడు ఇచ్చాడు మనకి. అంటే దినాలను బట్టి దేవుడు మనం స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కూడా కొన్ని సమయాల్లో మనం ఉపయోగించుకుంటాం. కానీ భూమి మీద ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తూ, ప్రతి దినము ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అందుకనే ఈ గుడ్ ఫ్రైడే రోజున మాత్రమే ఒకవేళ గుర్తు చేసుకుని శిలువ యాగాన్ని మర్చిపోతామేమో అని దేవుడు ముందుగానే మనకి ఒక ప్రత్యేకమైన ఒక కార్యాన్ని పెట్టేశాడు. ఏంటంటే ఆయన వచ్చే వరకు దీన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి, మనకి ఆయన మరణం పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని మన ముందు పెట్టి, ఇది నా శరీరము, నా రక్తము, దీన్ని నేను వచ్చే వరకు కూడా చేయండి, జ్ఞాపకం చేసుకోండి అంటాడంట. అంటే మనం దినము దీన్ని ప్రతి క్షణము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే ఆయన మన గురించి వచ్చాడు, బాధను అనుభవించాడు, శిలువ త్యాగాన్ని మన గురించి చేశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. మనము కూడా ఆయనతో నిత్యం ఉండేటట్లు ఎందరైతే విశ్వాసం ఉంచారో అందరినీ కూడా నీతిమంతులుగా చేసి ఆయనతో పాటు సజీవుల లెక్కలో మనం ఉంచుకున్నాడు. మనం ఒక దినాన్ని ఈ లోకం విడిచిపెట్టినండి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయనతో కూడా నిత్యము సహవాసం చేస్తాం. గొప్ప నిరీక్షణ ఈ అధ్యాయం ద్వారా మనకి ఇస్తున్నాడు దేవుడు. ఇలాంటి గొప్ప కృప పొందిన మనము ఎంత ధన్యులము. ఈ ధన్యత లేని వారికి ఈ రక్షణ సువార్తను మనం ప్రకటిద్దాం. విన్న మనం, రక్షించబడిన మనం ఈ సువార్త మన దగ్గర ఉండిపోకుండా ఇతరుల వ్యక్తులకి వెళ్ళేటట్లు మన ప్రయత్నాలు మనం చేద్దాం. దేవుడు తన కార్యాలు తను జరిగించుకుని ఆయన ఆత్మ ద్వారా మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళని దేవుడు రక్షణలోనికి ఆయన నడిపించుకుని ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు. విన్న మీ అందరికీ కూడా దేవుడు మనం దీవించి ఆశీర్వదించి అనేకులకి రాజ్య సువార్త వెళ్ళేవారిగా మీరు చేసేటట్లు దేవుడు చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.